తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ సార్ 14వ వర్ధంతి సందర్భంగా వలిగొండ మండల కేంద్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర మెయిన్ రోడ్ పైన జయశంకర్ సార్ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. తెలంగాణ ఉద్యమకాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి పిలవగానే వచ్చిన మా పెద్దలు, టీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు, సీనియర్ నాయకులు, ఉద్యమకారుడు మా అన్న వరుకుప్పల మల్లేశన్న, మా అన్న పెద్దలు కాసుల కృష్ణన్న, మా అన్న ఉద్యమకారుల ఫోరం జాయింట్ యాక్షన్ కమిటీ మండల అధ్యక్షులు అన్న గాజుల యాదగిరన్న, మా మహిళా విభాగం అధ్యక్షులు జిల్లా అధ్యక్షురాలు మా అక్క పేదల పూర్ణక్క, మా సహాయ కార్యదర్శి రాష్ట్ర సహాయ కార్యదర్శి మా తమ్ముడు మంటి రమేష్, మా సీనియర్ నాయకులు కొత్త రామచందర్, భూపతి రాములన్న, మా యాదన్న, మా మెకానిక్ ఈతాప మల్లేశన్న, మా గంధమల్ల గోపాలన్న, ప్రతి ఒక్కరికి వచ్చిన వారు ప్రతి ఒక్కరి పేరు పెట్టిన ఉద్యమ నమస్కారం తెలియజేస్తూ ఈరోజు నిజంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదంటే ప్రొఫెసర్ జయశంకర్ సార్ చూపించిన బాటలో నడిచి రాష్ట్రాన్ని సాధించినాం. ఆయన ఆశయ సాధన కోసం పనిచేస్తామని సందర్భంగా గుర్తు చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పెద్దలు అన్న పెద్దలు ఇష్టపరన్న పిలవగానే మేము ఇక్కడికి రావడం జరిగింది. అందు గురించి అన్న ఎన్నో ఉద్యమాలు చేసిన వాళ్ళంతా తెలంగాణ గురించి ఉద్యమాలు చేసిన వాళ్ళే. 2001 నుంచి కూడా ఇష్టపరన్న ఉద్యమాలు చేసిండు. ఆ ఉద్యమకారులను కూడా వెంటేసుకొని పోయి ప్రతి ఒక్క కార్యక్రమానికి ఆధారవుతుండు. అన్న ఈ ఉద్యమకారులకు ఏదైతే గవర్నమెంట్ నెరవేర్చిందో అది వెంటనే అమలు చేయాలి. సారు జయశంకర్ సారు స్ఫూర్తితోటే మేమందరం కూడా అక్కడికి వెళ్ళి వచ్చినోళ్ళం కాబట్టి ఈరోజు కార్యక్రమం జరిగినందుకు చాలా సంతోషంగా ఉన్నది. వర్ధంతి సందర్భంగా మరి వెలుగొండ మండల కేంద్రంలో మరి ఆయన చేసినటువంటి పోరాటం, ఆయన చేసినటువంటి త్యాగాల కోసమే మనకు ఈ రోజు తెలంగాణ వచ్చిందంటే మరి జయశంకర్ గారి పుణ్యం. మరి అదంతా కూడా మరి ఈరోజు జయశంకర్ గారిని చాలామంది మర్చిపోతారు. మరి ఆయన చేసిన సేవలు కూడా మరి ఉద్యమకారులు ఎంతోమంది కూడా ఇప్పుడు ఆనాడు ఉద్యమంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా న్యాయం చేస్తామని చేయలేకపోయినారు. మరి ఉద్యమ నాయకులందరూ కూడా ఆ రోజు దెబ్బలు తిన్న వాళ్ళంతా కూడా ఈరోజు ఎంతో కష్టపడి మరి రేవంత్ రెడ్డి నమ్ముకొని కూడా వాళ్ళు కూడా ఎంతో త్యాగం చేశారు. మరి ఇలా రేవంత్ రెడ్డి వచ్చి కూడా మరి వాళ్ళని నట్టేయటం ఉంచే ప్రమాదం ఉంది. మరి ఇప్పటికైనా ఉద్యమకారులను చూడాలి. ఆయన లేనప్పుడు మరి ప్రభుత్వంలో లేనప్పుడు చాలా చెప్పిండు, ఉద్యమకారులను నేను ఆదుకుంటా, వాళ్ళకు ఇండ్లు ఇస్తా, మరి ఏదేదో కాకమ్మ కథలు చాలా చెప్పి వాళ్ళని మరి మోసపూరిత హామీలు ఇచ్చి మరి ఇలా వాళ్ళు ఇంతవరకు కూడా కొట్లాడుతూ ఉంటే వాళ్ళకి ఏది హామీ ఇస్తలేడు. మరి దాని మీద ఉద్యమకారులకు హామీ ఇవ్వాలని చెప్పేసి మేమందరం కూడా ఉద్యమకారుల తరపు నుంచి కూడా పోరాటం చేసిన అందరూ కూడా న్యాయం చేయాలని చెప్పేసి జయశంకర్ గారి ఆత్మకు శాంతి ఉంటుంది. మరి అలాంటి వ్యక్తులు మరి ఆయన కింద పోరాటం చేసిన వాళ్ళందరికీ కూడా మరి న్యాయం చేస్తే ఆయన కూడా ఒక దేవుని లెక్క మరి ఆయనకు మనశ్శాంతి ఉంటుందని చెప్పేసి ఆ ప్రభుత్వాన్ని మరొకసారి కోరుతా ఉన్న వాళ్ళకి న్యాయం జరగాలని చెప్పేసి